షాక్ అయి స్పృహ తప్పి పడిపోయిందంటే అంతలా ఏం జరిగింది స్వామి? ఏంటి, ఏమైంది? ఆ స్వర్ణే తన్నేదో చేస్తుంటుంది. ఊరికే దాని మీద పడి అడవకే. స్థావరం స్థలం అన్నారుగా ఈయన. దాని స్థానబలం అది అక్కడ చూపించుంటుంది. నోరుంది కదా అని ఊరికి పారేసుకోకు. స్థానబలం ఏంటి స్థానబలం? దాని స్థానం స్థలం ఇది, అది కాదు. దాంతో నీకెందుకు సీత, ఊరుకో. ఎందుకే ఊరికే దాని మీద పడి అడవటం? ఇంజెక్షన్ ఇచ్చాను. మీరేం కంగారు పడాల్సిన పని లేదు. 10 నిమిషాల్లో స్పృహ వస్తుంది. మీరెళ్ళి చూడొచ్చు. రఘురామ్, డాక్టర్ గారిని డ్రాప్ చేసిరాపు. ఇంజెక్షన్ ఇచ్చాను, ఏం భయపడాల్సిన పని లేదు, 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుందని డాక్టర్ చెప్పింది కదా. మరి పిల్ల లేవదేమిటి? 10 అంటే ఖచ్చితంగా 10 నిమిషాలనా ఏంటి? ఓ నిమిషం అటు ఇటు. కంగారు పడొద్దు అన్న తర్వాత ఇంకా కళ్ళు తెరవలేదు అని కంగారు పడతావే? మీకే మీరెన్ని మాటలైనా చెప్తారు. దయ్యం పూనితే వైద్యం పనిచేస్తుందా ఏమిటి? అలాంటిదేమీ లేదని ఆయన ఇప్పటికే 10 సార్లు చెప్పారు. మళ్ళీ ఇంకా అదే మాట అంటావేంటి? తను రెప్పలు తెరవకపోతే నాకు నానా రకాల తలపలు వస్తున్నాయి. నీ వాగుడు నాకు తలనొప్పి తెస్తుంది. కాసేపు నీ వాగుడు ఆపుతావా? నా భయం నాది. అది నా మనవరాలు. నాకంటే నీకెక్కువ. అదే నీ మనవరాలేగా. దాన్ని కంట్రోల్లో పెట్టించు ముందు. ముందు నువ్వు అవతలికెళ్ళు. వెళ్ళగొట్టాల్సింది నన్ను కాదు, వదలకుండా ఈ ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందే గతించిపోయిన నీ మనవరాలు ఆత్మని. మళ్ళీ మళ్ళీ అదే మాటని నాకు కోపం తెప్పించుకో. అది మళ్ళీ మళ్ళీ వేధిస్తుంటే అనక మాంతానా? అవతల మనిషికి అలా ఉంటే ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తావు? అలా అయినా అంటే అది నా మాట విని స్పృహలోకి వస్తుందని. నీ మాట వింటే స్పృహలోకి రావటం కాని పని. మళ్ళీ మాట్లాడే ఉంటే మర్యాద దక్కదు. వెళ్ళవతలకి. మీరు ఆగండి, స్పృహలోకి వస్తున్నట్టుంది. నీ మనవరాలు స్వర్ణది ఆత్మహత్య కాదు, ప్రమాదం అంతకన్నా కాదు, హత్య. నిన్నెవరు కాపాడలేరే? మౌనవ్రతం అంట, మౌనవ్రతం. నువ్వు పరీక్ష నెగ్గితేనే కదే సాకేత్ ఎప్పటికీ నా వాడే. నీ వాడు కాడు కానివ్వను. ఆమెను ఎవరో దారుణంగా కిందకు తోసేసి హత్య చేశారు. ఆమెకు బ్రతుకు మీద ఆశ, భర్త మీద ప్రేమ, బిడ్డ మీద తీపి ఉన్నాయి. అర్ధాంతరంగా ఆమె ప్రాణాలు తీయడం వల్ల అసంతృప్తితో అలా ఆత్మై సంచరిస్తోంది.
ఎవరు ఎవరు నా స్వర్ణని హత్య చేసింది? ఎవరు? చెప్పండి స్వామి. వాళ్ళని ప్రాణాలతో బతకనివ్వరు. ఎవరు? మారి నాతో కోరి కాపురం చేసి ఆ ఆనందం అనుభవించాలనుకున్న నా స్వర్ణని మద్దతు చేసిన మృగం ఎవరు? చెప్పండి స్వామి. ఈ క్షణమే వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తాను. ఆవేశపడకండి, అన్నీ మీకే తెలుస్తాయి. తెలుసుకుంటాను. అనుకున్నంతా అయ్యింది. ఇక మా బతుక్కి పులి స్టాపే. చెప్పండి స్వామి. బంగారం లాంటి నా మనవరాల్ని పొట్టను పెట్టుకున్నా ఆ రాక్షసులు ఎవరు? త్వరగా చెప్పండి. మర్డర్ అన్నాక వారు చెప్పేదండి నానమ్మా. పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, హంతకుల్ని పట్టుకుంటారు. అది అప్పటికి తేలాలరా. వాళ్ళ చేతికి అప్పగిస్తే మనం వాళ్ళంతా ఎలా చూస్తాం? జడ్జిగా పనిచేసి నువ్విలా మాట్లాడతావేంటి తాతయ్య? చట్టాన్ని వదిలేసి తిరిగి వాళ్ళని మనం మర్డర్ చేయాలంటావా? అంతే, అదే కరెక్ట్. నా భార్యని చంపిన వాళ్ళని నా చేతులతో నేనే నరికి పోగులేయాలి. సాకేత్, ఫూలిష్గా మాట్లాడుకో. పోయింది నా భార్య. అన్యాయం అయ్యింది, అయిపోయింది నేను, నా కొడుకు. చట్టం న్యాయం అంటూ వెళితే హంతకులు మారొచ్చు, పారిపోవచ్చు. ఇన్వెస్టిగేషన్ వీరెలా చేస్తారు? దాన్ని చట్టం ఎలా ఒప్పుకుంటుంది? ఇది చేసిన వాళ్ళు అది చేయలేరా? ఎవరి ఒప్పుకోలు నాకు అవసరం లేదు. బదులుకు బదులు, అంతే. పొరపాటైతే మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు నిన్ను అనుభవిస్తున్న శిక్ష కంటే ఏ శిక్ష పెద్దది కాదు. నాకు అర్జెంటుగా నా స్వర్ణను చంపిన హంతకులెవరో తెలియాలి. వాళ్లను నా చేతులతో చంపితేనే నాకు తృప్తి, స్వర్ణ ఆత్మకు శాంతి. శాంతి. ఏంటి తాతయ్య వాడి మూర్ఖత్వం? అది మూర్ఖత్వం కాదురా, బాధ.